అష్టమి, పౌర్ణమి, చతుర్దశి కాలాల్లో స్వయం పాకం దానం చేస్తే అన్నప్రసాదాలకు ఏనాడు లోటు ఉండదు. 10 ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. 11 భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. 12 కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి. 13 ఇస్తానని వాగ్దానం చేసి దాని ఎగరి వాళ్ళు 100 జన్మలు దరిద్రులైపోతారు. వాగ్దానం చాలా దోషం. 14 కొబ్బరికాయను కొట్టాక వెనుక వైపు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం తీసి తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 15 తరచుగా కాలి నడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. 16 గురువులకు ఉపదేశ సమయాల్లో కానీ పురాణాలు వినే అప్పుడు కానీ పాదాలు వచ్చితే జన్మల పాపాలు తొలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.